ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న 4 మొక్కలను ఆయన చూచాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్దది, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కని చూపుతూ లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానే వంగున అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.